హలో అందరికీ. ఏం చేస్తున్నారు అందరూ? మార్నింగు 7 అనమాట నేను స్టార్ట్ చేసింది. ఒక్కొక్క రోజు 7 అవుతుంది, ఒక్కొక్క రోజు 6:30కి స్టార్ట్ చేస్తాను, ఒక్కొక్క రోజు 8కి స్టార్ట్ చేస్తాను. ఇలా లేచిన దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. కాఫీ తాగంది మనకి ఏ పనులు జరగవు. ముందు కాఫీ పడాలి, ఇల్లు శుభ్రం చేసుకోవటం, గిన్నెలు తోముకోవటం, అన్నీ శుభ్రం చేసేసి మనకు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందు ఏం ఏం వంట చేసుకోవాలి, ఏం టిఫిన్ చేసుకోవాలి, దోశ ఇడ్లీ ప్రతి డే ఉంటుంది. కానీ మధ్య మధ్యలో నేను వేరేగా చేస్తాను అనమాట. పప్పొంగలను, ఉప్మాను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇది కాఫీ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. జావా, టిఫిను, బార్లీ ఇవి తప్పకుండా ఉంటుందండి మాకు. బార్లీ, జావా అనేది ప్రతిరోజు నేను చేస్తాను. మాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా. ఇలా రైస్ వండుకోవటము, రైస్ అయితే రైస్, లేదంటే సంగటి చేస్తాను ఎక్కువ. ఏముంది ఇంక మగవాళ్ళు అంటుంటారు కొందరు, ఏముంది ఇంట్లో ఉండి వంట చేసుకునేది కదా అంటారు. కానీ వాళ్ళు ఒక్క నిమిషం ఒక వంటగదిలో ఉండలేరు వాళ్ళు. అలాంటిది మాట అయితే అనేస్తారు. కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకోలేరు. చాలా శ్రమ అన్నమాట వంటగదిలో మనం అన్నీ చేసుకోవటము. ఈ ఎండలకి మాత్రం చాలా వేడిగా ఉంటుంది వంటగదిలో. అందుకని ఎర్లీ మార్నింగే ఎవరైనా కానీ అందరూ ఎర్లీ మార్నింగ్ చేసేసుకొని 10-10:30 కల్లా బయటకు వచ్చేసామంటే హ్యాపీ అనమాట. లేదంటే ఉడికిపోతున్నాం అనమాట ఎండలకి. ఇదండి నా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కుకింగ్, వంటలు చేసుకోవటం, కాఫీలు పెట్టుకోవటం, అన్నము, పప్పు. ఈ 10:30కి పని అయిపోతుంది అనుకుంటున్నా, అలా ఏమి కాదండి. మళ్ళీ మనకి పై పనులు బొచ్చుడు ఉంటాయి అన్నమాట. ఆ వాడిన మనం యూజ్ చేసిన గిన్నెలు, ఆ పొయ్యి అన్నీ క్లీన్ చేసుకోవటం, మళ్ళీ ఇంట్లో మెయింటెనెన్స్ మొత్తం ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే డే అంతా మనం కష్టపడుతూ ఉంటే కష్టం వస్తూనే ఉంటుంది. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇదండి నా కుకింగ్. నచ్చితే లైక్